అనిపించింది నా కింగ్డమ్ సినిమా అన్న మా విజయ్ అన్నకి ఈ సినిమా కంబ్యాక్ అన్న కే ర్యాంప్ కాదన్న కొత్త ర్యాంప్ అన్న ఒక్కటి చెప్తున్నా ఏమైనా సింపి వాడేసిండన్న ఆయన ఎంత కష్టపడ్డాడంటే నిన్న ఫ్లాప్లు అవి ఇవి ఓవర్ యాక్షన్ యాటిట్యూడ్ అన్నారు కానీ ఈ సినిమాలో యాటిట్యూడ్లు అవన్నీ లేవనా ఏమైనా ఉండదన్న మూవీ పక్కాన 1000 కోట్లు బరాబర్ కొడుతుందన్న ఎందుకు చెప్తున్నా అంటే ఆయన పర్ఫార్మెన్స్ అట్లా ఇచ్చిండన్న ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలే అర్జున్ రెడ్డి సినిమా అవి ఇవి ఉన్నాయి కదా ఆ దాంట్లో కన్నా 100% మార్కులు ఇస్తే నేను బరాబర్ చెప్తున్నా ఏమైనా చేసిన అరే హీరో మధ్య కెమిస్ట్రీ మాత్రం సూపర్ ఉండదు అన్న బ్రదర్స్ అన్న అబ్బా ఏడిపించిండు సత్యదేవ్ అన్న యాక్టింగ్ అన్న ఇరుగా తీసి ఆయన ఏమైనా యాక్టింగ్ అన్న అసలు బాబా సూపర్ అన్న ఇరుగా తీసి అవతల వాడేసిండు ఇలాంటి సినిమా విజయ్ దేవరకొండ లైఫ్లో మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఆ కొండని బద్దలు కొట్టిన శివయ్య లాగా వచ్చిన మూవీ అన్న ఆయనకి ఇది మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ అన్న బ్రో ఒక్కటేసారి ఆయన డోల్ కొట్టలేదన్న ఒక డ్రమ్ములు తీసుకొని వచ్చి రాళ్ళ తీసుకొని కొట్టినట్లా కొట్టిండన్న అరే ఆయనది అరే ఇంతకుముందు వచ్చిన సినిమాలలో మ్యూజిక్లు చూసిరు కదా అన్న ఆ దాంట్లో కన్నా కొత్త ర్యాంప్ కొట్టిండన్న రాప కొట్టిండు అట్లుంది సినిమా మాత్రం విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్ ఇప్పుడు చెప్తుండా మొన్న తిరుపతిలో అన్న ఛాలెంజ్ చేసిండు ఏంది తెలుసా దేవునికి మొక్కి అయ్యా తిరుపతి వెంకన్న స్వామి మీరు ఈసారి నాకు కరుణ ఇచ్చిర్రు అనుకో నేను పెద్దోన్న ఇప్పుడు అన్నాడు చూడు అది నిజం దేవుని పక్కల పోయి నిలబడి కోరిక కోరిన వారు విజయవంతుడు అవుతాడని నిరూపించిన గొప్ప యాక్టర్ ఎవరంటే కేవలం విజయ్ దేవరకొండ తగ్గేదే లేదు.